హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. సో మన మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనము 360 డిగ్రీస్ అనాలిసిస్ ఇస్తున్నాం. వర్డ్ టెక్నిక్ ద్వారా అద్భుతమైన క్లాసులు ఇస్తూ ఉన్నాము. సో తప్పనిసరిగా మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి స్టార్ ఇండియా అకాడమీ అద్భుతమైన టీచింగ్ ఇస్తూ ఉంది. వర్డ్ టెక్నిక్స్ ఇస్తూ ఉంది. తర్వాత మనకి స్టోరీ టెల్లింగ్ ఇస్తూ ఉంటుంది. క్లూ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ని చెప్పే విధంగా షార్ట్కట్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ రాగానే దాన్ని 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేస్తూ లాంగ్ టర్మ్ మెమరీ గుర్తుండే విధంగా మనం సబ్జెక్ట్ ఇస్తున్నాం వెరీ ఫస్ట్ టైం. ఎవరు చెప్పినా సరే మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, అందరు కూడా జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మనము కరెంట్ అఫైర్ రాగానే 360 డిగ్రీస్లో 2-3 వీడియోస్ పెడతా ఉన్నాం. తర్వాత మనకి ఎక్కడ క్వశ్చన్ వస్తూ ఉందని చెప్పేసి పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా షార్ట్కట్ అనేది ఇస్తున్నాం. సింపుల్గా మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకే తెలుస్తూ ఉంటుంది. అద్భుతమైన కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. వివరాలకు సంప్రదించండి. ఇక వచ్చరికి అసలు మీరు ఎవరు సార్ అనుకుంటున్నప్పుడు షైనిడ్ అకాడమీలో సయ్యద్ సార్ దగ్గర నేను తెలంగాణ బ్యాచ్కి ఫస్ట్ టైం నేను వర్క్ చేశాను. 21st సెంచరీ ఐఏఎస్లో వర్క్ చేశాను, లక్ష్యాల వర్క్ చేశాను, కౌటిల్యాలో చెప్పాను, ఐఏసీ వాళ్ళకి ఆర్ఆర్బీ ఎస్ఏ వాళ్ళకి నేనే చెప్తా ఉన్నాను. సో ఆన్లైన్ క్లాసెస్ లాస్ట్ 2 years నుంచి మనకి కొడాలి భవన్ శంకర్ దగ్గరికి ఇస్తున్నాను. సో ఆల్రెడీ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 మెయిన్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి సో మనకి కొత్త టెక్నాలజీ ద్వారా పిల్లలకు ఎక్కడైతే సఫర్ అవుతున్నారో దాన్ని మేము పర్మనెంట్ మెంబర్ గుర్తించే విధంగా మనము స్టార్ ఇండియా అకాడమీ ఇక్కడ క్లాసులు అనేది మనకి ఇస్తూ ఉంటుంది. రైట్, అయితే స్టార్ ఇండియా అకాడమీ ఇప్పుడు ఏం క్లాసులు స్టార్ట్ చేసింది సార్ అంటే జాగ్రఫీ మనకి యాక్చువల్ ఫీజు వచ్చరికి 2,000 రూపాయలు, దీన్ని మనం తగ్గించి 700 రూపాయలకి ఇస్తూ ఉన్నాము. పాలిటిక్స్ సంబంధించి 4,000 రూపాయలు అంటే మనకి గ్రూప్ 2 లెవెల్లో చెప్తున్నాం. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియా జాగ్రఫీకి సంబంధించి యూపీఎస్సీలో ఉన్నటువంటి ఇండియన్ జాగ్రఫీని మనం డీల్ చేస్తూ ఉన్నాం. మనం తీసుకునేదంతా సోర్స్ కూడా ఎన్సీఆర్టీ, మజీద్ హుసేన్, తర్వాత వచ్చి గో చాంగ్ లియాంగ్ బుక్స్ తీసుకొని మనం ప్లాన్ చేస్తున్నాం. సో మొత్తం మనం 2,200కి ఇస్తున్నాము. సో వివరాలకి సంప్రదించండి. రైట్, ఇంకోటి మన టీచింగ్ ఎలా ఉంటుందంటే సో బైలింగ్వల్ ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తయారవుతుంది కాబట్టి. సో ఈరోజు మనకు ఒక అమ్మాయి స్టూడెంట్ కాల్ చేసింది, అంటే మన దగ్గర ఛానల్స్ క్లాసులు తీసుకోవడం కొరకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంది. సార్ నేను ఒక క్లాసులు చదివాను, ఆరావళి క్వశ్చన్స్ మీద, నిన్న సచివాలయం మీద క్వశ్చన్ వచ్చేది. సో నాకు తెలుగులో చదివాను, నాకు అర్థం కాకుండా బిట్టుపోయినది నాకు తెలుసు అన్నాడు. కానీ ప్రతి వర్డ్ కూడా ఇంగ్లీషు తెలుగు రెండింటి బైలింగ్వల్ ఇస్తూ ఉంటుంది. అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి అనుకూలంగా విధంగా మనం ఇస్తూ ఉన్నాం. సో ఇదొకటి మనకి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి నేను ఎందుకు ఈరోజు క్లాస్ చేస్తున్నాను సార్ అంటే మనకి పాలిటీలో ఒక క్వశ్చన్ వచ్చింది. పాలిటీలో క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇంగ్లీష్లో బాగుంది చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ రిలేటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ రిగార్డింగ్ ది గోల్డెన్ ట్రినిటీ అంటారు. గోల్డెన్ ట్రినిటీ అని ప్రాథమిక హక్కుల్లో ఈ క్రింది ఆర్టికల్స్ని దేనని పిలుస్తారని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి ఇప్పటి వరకు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్లో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎక్కడ ఇలాంటి క్వశ్చన్ అడగలేదు. వెరీ ఫస్ట్ టైం సచివాలయంలో ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. సో గోల్డెన్ ట్రినిటీని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం సార్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇలాగా ట్రయాంగిల్ షేప్లో ఉన్నట్టుగా ఈ ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఆప్షనల్స్లో ఏదైతే ఇచ్చాడో మొత్తం కూడా తప్పే. రేపొద్దున దీనికి మీరు కావాలంటే చూడండి ఆన్సర్ ఏది పెట్టినా ఇస్తాడు. గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ ఏంటి సార్ అంటే 3 ఆర్టికల్స్ ఉన్నాయి. 14 ఆర్టికల్స్ వచ్చరికి మనకి ఏం ఆర్టికల్స్ సార్ అంటే 14 ఆర్టికల్, 19 ఆర్టికల్, 21 ఆర్టికల్స్. ఈ 3 ఫండమెంటల్ రైట్స్ని మనకి ఏమంటాం సార్ అంటే గోల్డెన్ రూల్గా గోల్డెన్ ట్రినిటీ ఆర్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తారు. అసలు 32 ఉంది, అసలు ఇది కానే కాదు. ఇక్కడ వచ్చరికి ఇక్కడ మనకి 14 ఆర్టికల్ ప్రధానమైన ఆర్టికల్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా సరే మనకి 14 ఉంది, కానీ ఇక్కడ మనకి 19 కనుక ఆన్సర్ ఉంటే ఇది అవుతుంది ఆన్సర్. మనకి ఇక్కడ వచ్చరికి 19, 20 ప్లేస్లో కనుక మనకి 14 కనుక్కుంటే ఆన్సర్ ఇది. సరే మొత్తం ఏదైనా సరే ఆన్సర్ అయితే ఇచ్చిన దాంట్లో తప్పు ఉంది. సో యాక్చువల్గా మనకి క్వశ్చన్ ఏంటి సార్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్ దీన్ని అంటారంటే 14, 19, 21. నేను ఇది లా వాళ్ళ నుంచి నేను తీసుకున్నాను. ఇక్కడ యూపీఎస్సీలో కూడా లక్ష్మీకాంత్ బుక్లో కూడా మనకి ఎక్కడ కూడా దొరకలేదు, నేను సెర్చ్ చేశాను. సో మనకి ఎవరైతే లా చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళ బ్లాగ్లోకి వెళ్ళి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేసి దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం
జరిగింది. సో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ రూల్ అనమాట. సో గోల్డెన్ ట్రయాంగిల్ రూల్ ఎలా ఉంటుంది సార్ అంటే ఆర్టికల్ 14కి మనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇట్లా ట్రయాంగిల్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు టాప్లో 14 ఆర్టికల్ ఉంటుంది. సో దాని కింద 19th ఆర్టికల్స్ ఉంది, 21 ఆర్టికల్స్ ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ ఏంటి అనేది మనం 1 by 1 చూస్తాము. నేను తీసుకున్నటువంటి ఆర్టికల్స్ సోర్స్ ఎక్కడి నుంచి అంటే ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ నుంచి నేను తీసుకుంటా ఉన్నాను. 1 by 1 ఆర్టికల్స్ ప్లాన్ చేద్దాం. సో మనకు తెలుసు ప్రాథమిక హక్కులు అనేది ప్రధానంగా కొంత హిస్టరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తెచ్చుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రాథమిక హక్కులను ఏమని పిలుస్తారంటే బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. ఈ బిల్ ఆఫ్ రైట్స్ని బేస్ చేసుకొని మనము దీన్ని మన భారతదేశం నుంచి బారో చేసుకొని మనం ఫండమెంటల్ రైట్స్గా పిలుస్తూ ఉన్నాము. ఇది ప్రధానమైనటువంటి పాయింట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనగానే ఏ దేశం నుంచి మనం తెచ్చుకున్నామంటే అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఫండమెంటల్ రైట్స్లో చాలా ఉంటాయి. మనకి 1928 నెహ్రూ రిపోర్ట్ నుంచి మనం మాట్లాడుకోవచ్చు. 19 ఫండమెంటల్ రైట్స్ని ఆయన పరిచయం చేస్తాడు. తర్వాత వచ్చరికి 1789 మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనకు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాత్వం అనే అంశాలు మనం తీసుకుంటూ ఉంటాము ఫండమెంటల్ రైట్స్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వం అనే అంశాలు కూడా తీసుకుంటాం. ఇలాగా ఫండమెంటల్ రైట్స్కి మనకి ఆధారంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తెలుగులో మనం ఏమంటాం సార్ అంటే రాజ్యాంగ పరిషత్తు అంటారు. రాజ్యాంగ పరిషత్తు. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏంటి సార్ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈజ్ ద బాడీ ఫర్ ద డ్రాఫ్టింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే భారత రాజ్యాంగాన్ని రచన కొరకు 389 మందితో కూడినటువంటి సమావేశం మనకు గ్రూప్ని మనము రాజ్యాంగ పరిషత్తుగా చెప్పుకుంటారు. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కమిటీని భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. అదే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ అంటారు. ఉపసంఘానికి జేబీ కృపలాని గారు ఉన్నారు. జేబీ కృపలాని ఎవరు? కృపలాని గారు ఈయన జంటా లేడీ సార్ అంటే ఈయన జంటు. సో ఇది గతంలో చాలా క్వశ్చన్స్ ఇక్కడ పడ్డాయి చూడండి ఒకసారి. సో మనకి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి బిల్ ఆఫ్ రైట్స్ని ఫండమెంటల్ రైట్స్గా పెట్టుకుంటున్నాం. 1928 మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్లో 19 ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు మనకి. లార్డ్ బిర్కెన్ హెడ్ సవాల్ని స్వీకరించి మోతీలాల్ నెహ్రూ గారు దీన్ని స్వీకరించడం జరిగింది. చాలా స్టోరీ చెప్పొచ్చు కానీ మనకున్న టైంలో మనకి మ్యాక్సిమం మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. 1719 ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వేచ్ఛ, సమానత్వం అనేది మనం తెచ్చుకున్నాము. దీన్నే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి మనకి ప్రియాంబుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినప్పుడు 1947 జనవరి 27లో దీన్ని రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించింది. ఇక రాజ్యాంగ పరిషత్తులో మనకి ఏమైనా ప్రయత్నాలు జరిగినాయి సార్ అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేశారు, జేబీ కృపలాని కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాగా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది ఇంత ఎఫెక్ట్ అనేది మనకి జరిగింది. రైట్. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి సార్ అంటే 7 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏంటి అనేది సింపుల్గా పైపైన చెప్పేస్తాను. ఒకటి వచ్చరికి రైట్ టు ఫ్రీడమ్ సార్, రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చరికి రైట్ టు ఫ్రీడమ్ అంటారు. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి చెప్పుకుంటాం. తర్వాత రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత వచ్చరికి రైట్ టు రిలీజియస్ అంటారు. రైట్ టు రిలీజియస్ మత స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్స్ తీసుకుంటే మనతో క్లారిటీ వస్తూ ఉంటుంది. ఆర్టికల్ 14 నుంచి 18, తర్వాత రైట్ టు ఫ్రీడమ్ వచ్చరికి ఆర్టికల్ 19 నుంచి మనకి 22 వరకు ఉంటుంది. రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించకు 23, 24 ఆర్టికల్స్. మత స్వతంత్రపు హక్కు 25 నుంచి మనకి 28 ఆర్టికల్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ అంటే సాంస్కృతిక విద్యా హక్కు 29 నుంచి 30 ఆర్టికల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది 31 ఆర్టికల్ నెంబర్ 31. దీన్ని ఏమంటాం సార్ అంటే రైట్ టు ప్రాపర్టీ. దీన్ని మనం ఏమంటామంటే తెలుగులో ఏమంటామంటే ఆస్తి హక్కు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఇక ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. దీన్ని మనము రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు. మనం పాలిటీ క్లాస్ మనం ఫండమెంటల్ రైట్స్ చెప్పట్లేదు కాబట్టి ఆర్టికల్స్ అర్థం కావడం కోసం నేను బేసిక్స్ ఇస్తూ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, అంతమించి ఏం లేదు. రైట్. ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 టైప్స్ ఉన్నాయి. ఇది మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్తో పోల్చుకుంటా ఉన్నప్పుడు ఇది మనకేం జరిగింది సార్ అంటే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని 44వ రాజ్యాంగ సవరణ 1978 వెరీ వెరీ ఇంపార్టెంట్. 44 అమెండ్మెంట్ 1978లో మొరార్జీ దేశాయ్ గారి ఆర్టికల్ని తీసేయటం వల్ల ప్రస్తుతం ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అంటే 6 రకాలు.
ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడి గోల్డెన్ రూల్కి రావాలనుకున్నప్పుడు మనకి సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 గురించి రావాలి. రైట్ టు ఫ్రీడమ్లో మనం తీసుకుంటా ఉన్నప్పుడు 19 తర్వాత 20, 21 ఈ 3 ఆర్టికల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది సార్ అంటే 2 పదాలు చెప్తా ఉంటుంది. రైట్ టు ఏమంటారంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటారు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి చెప్తారు. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటారు అన్నమాట. బీ క్యాపిటల్ ఎందుకు రాశాను మనకు తర్వాత చెప్తాను. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అని, తర్వాత వచ్చరికి ఈక్వల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది లా అంటారు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది లా అని చెప్పేసి 2 పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటే ధనికుడు పేదవాడైనటువంటి సంబంధం లేదు. పేదవాడైనా సరే, ధనికుడైనా సరే, ధనవంతుడు, రాజైనా సామాన్యవాడైనా, ప్రధానమంత్రి అయినా సామాన్య మానవుడైనా సరే అందరూ సమానమే అని చెప్తుంది. చట్టం ముందు అందరూ కూడా సమానత్వమే అని చెప్తూ ఉంటుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా కనుక మనం తీసుకుంటా ఉన్నప్పుడు చట్టం వలన సమాన రక్షణ అనమాట. చట్టం వలన సమాన రక్షణ అంటే ఇది ఎలా ఉంటుంది సార్ అంటే సమానులలో సమానత్వం ఉంటుంది, అసమానులలో అసమానత్వం ఉంటుంది. సమానులలో సమానత్వం అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్స్ లెక్క సమావేశం జరుగుతూ ఉందనుకోండి. వీళ్ళందరూ సమానమా వేరు ర్యాంక్ అంటే అందరూ కూడా సమానం, వీళ్ళందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఇదే చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్కి ప్రధానమంత్రి వచ్చారనుకోండి, అందరూ ఒకట వేరువేరా అంటే అందరూ ఒకటి కాదు, వేరువేరు, అసమానత్వం ఉన్నది. అంటే ఇప్పుడు డయాస్ మీదకి ఎవరిని పిలవాలి? ఫస్ట్ ప్రధానమంత్రిని కానీ హానర్ చేసి ప్రధానమంత్రి ఎందుకని అంటే అసమానులు కాబట్టి వీళ్ళు అసమానత్వం అనేది చూపిస్తారు. అంటే మొదటిసారిగా మనం ప్రధానమంత్రిని హానర్ చేస్తూ ఉంటాం. సమానుల్లో సమానత్వం అంటే అందరూ కూడా ముఖ్యమంత్రులే కాబట్టి అందరినీ ఒకేలాగా మనం ట్రీట్ చేస్తాం. దీన్ని ఇంకా మనం చాలా అంశాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటి సార్ అంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే మనము బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేది బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది లా అనేది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తెచ్చుకున్నాము. ఇక్కడ ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది సార్ అంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎవరికి సార్ అంటే కులం అనేది ఉండకూడదు, మతం అనేది ఉండకూడదు, జాతి అనేది ఉండకూడదు, జన్మస్థానం అనేది ఉండకూడదు, తర్వాత లింగ భేదం ఉండదు. ప్రొహిబిషన్ అనే దానికన్నా ఏముంటుందంటే మనకి ఇక్కడ మనం ఏదైతే రిలీజన్, రేస్, కాస్ట్, జెండర్, బర్త్ ప్లేస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చట్టాల దగ్గర చూడకూడదు. చట్టం గురించి సమాన రక్షణ వస్తున్నప్పుడు కూడా ఇవన్నీ చూడకూడదు. ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది సార్ అంటే అందరూ సమానమే చట్టం దృష్టిలో, చట్టం వలన సమాన రక్షణ అందరికి ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ 14 అనేది మనకి చెప్తా ఉంటుంది. అంటే ఇక్కడ కుల ప్రాతిపదికన మనకి ఒక న్యాయము, వేరే కులానికి ఒక న్యాయం ఉండకూడదు. మత ప్రాతిపదికన ఒక మతానికి ఒక న్యాయము, మరొక న్యాయం ఉండకూడదు. జన్మం, పుట్టిన స్థానం ఆధారంగా ఆడా మగ లేకుంటే పలానా జాతి అంటే ఆర్య జాతి, ఇండియన్ జాతి, ద్రవిడ జాతి ఇట్లాంటివి అనమాట. ఇలాంటి అన్నీ కూడా చూపించకూడదు, అందరూ సమానం అని చెప్పేసి ఆర్టికల్ 14 చెప్తా ఉంటుంది. ఇక ఆర్టికల్ 19 గురించి మాట్లాడుకోవాలి. ఆర్టికల్ 19 గురించి మనకు మాట్లాడుతున్నప్పుడు ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఆర్టికల్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా మనకి ఏముంటాయి సార్ అంటే 19 క్లాస్ 1 స్మాల్ ఏ ఉంటుంది, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, తర్వాత స్మాల్ ఈ, తర్వాత స్మాల్ ఎఫ్, స్మాల్ జి అని చెప్పేసి కొన్ని అంశాలు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కటి ఫాస్ట్గా చెప్పేసి ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఈరోజు ఇక్కడ వర్డ్ చేంజ్ టెక్నిక్ అనేది మీకు ఇస్తాను. ఇక్కడ ఏ అంటే మనకి వాక్ స్వాతంత్ర హక్కు అంటారు, వాక్ భావ ప్రకటన హక్కు అంటారు, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. బి అంటే సరికి మనకి శాంతియుతంగా సమావేశాలు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, శాంతియుతంగా సమావేశాలు. అసెంబ్లీస్ విత్ పీసబ్లీ అనే వర్డ్ ఉంటుంది మనకి. అసెంబ్లీ విత్ పీసబ్లీ అంటే పీసబ్లీ అసెంబ్లీస్ అనమాట. అసెంబ్లీ అంటే అర్థం ఏంటంటే సమావేశం, విత్ పీసబ్లీ. ఇది వచ్చరికి రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంట, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇక మూడోది వచ్చరికి యూనియన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు, తర్వాత వచ్చరికి అసోసియేషన్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు, లేకుంటే కోఆపరేటివ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. డి వచ్చరికి ద పర్సన్ కెన్ మూవ్ ఫ్రీలీ త్రూ ది కంట్రీ అంటనమాట. అంతే దేశవ్యాప్తంగా దేశ సంచారం అనేది ఎక్కడైనా సరే చేయవచ్చు. ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే ఏమంటారంటే ది పర్సన్ కెన్ రెసిడెన్స్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అంటారన్నమాట. అంటే స్థిర నివాసం గురించి, స్థిర నివాసం ఎక్కడైనా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్తూ ఉంటుంది. ఎఫ్ అంటే మనకి ఎక్వజిషన్ ఆఫ్ ల్యాండ్ అంటే తెలుగులో ఏమంటామంటే ఆస్తిని సంపాదించడము, రైట్, ఆస్తిని కలిగి ఉండడము, ఆస్తులను అన్యాక్రాంతం చేయడం అంటారన్నమాట. డిస్పోజల్ ఆఫ్ ది అసెట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆరు మనకు ఒక మాటలు చెప్పాలంటే కబ్జాకి సంబంధించిన ఆర్టికల్ అనమాట. జీ వచ్చరికి ఎనీ ప్రొఫెషన్ అంటారు, ఎనీ ప్రొఫెషన్.
అంటే ఏ వృత్తినైనా నువ్వు స్వీకరించవచ్చు అని చెప్పేసి మనకి మనకి 19Gలో చెప్తా ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే దీంట్లో ప్రధానంగా ఏం చేశారు సార్ అంటే 19 అనేటువంటి దాన్ని 19F అనే దాన్ని తొలగించారు. ఇది కూడా ఎప్పుడంటే 44వ రాజ్యాంగ సవరణ 1978లో రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31తో పాటు దీన్ని కూడా డిలీట్ చేశారు. అన్యాక్రాంతం జరుగుతూ ఉంటుంది, అంటే ఒక మాటలు చెప్పాలంటే కబ్జా జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటి మీద మనకి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే సో క్రింది వాణిలో రైట్ టు ఫ్రీడమ్కి సంబంధం లేని దాన్ని గుర్తించండి అంటాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు వాగ్భావ ప్రకటన అంటే ప్రతి వ్యక్తికి ఏం కావాలి, ఎన్ని హక్కులున్నా సరే నీకు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే నువ్వు వేస్ట్ కదా. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి సార్ అంటే ప్రతి వ్యక్తికి రైట్ అండ్ స్పీచ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి శాంతియుత సమావేశాలు. ఇక్కడ బి అంటే అర్థం ఏంటి సార్ అంటే బీ ఫర్ బోర్డు మీటింగ్స్. బీ ఫర్ బోర్డు మీటింగ్స్ అంటే సమావేశాలు మనం ఏమనొచ్చు, మీటింగ్స్ అనొచ్చు. సి అంటే అర్థం ఏంటి సార్ అంటే కోఆపరేటివ్స్కి సినానియం అనే అసోసియేషన్స్ అనొచ్చు, లేకుంటే యూనియన్స్ అనొచ్చు. ఇక డి అంటే అర్థం ఏంటి సార్ అంటే దేశ సంచారము. తెలుగులో రాస్తాం కదా, ఎక్కడున్నావు తిన్నావా అని మెసేజ్లు పెడతారు కదా, అలాగే డి అంటే దేశ సంచారము. ఈ అంటే ఇల్లు స్థిర నివాసము. జి అంటే గవర్నమెంట్ జాబు. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, పర్లేదు, మీరు అర్థం చేసుకోగలరు నాకు తెలుసు. రైట్, ఫస్ట్ ప్రయారిటీ అన్నప్పుడు మనకి ఫస్ట్ అంటే వాక్ స్వాతంత్రం ఉండాలి. బీ ఫర్ బోర్డు మీటింగ్ సమావేశాలు. సి ఫర్ కోఆపరేటివ్స్ అసోసియేషన్స్ యూనియన్స్ అంటే సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాంటి అనమాట. డి ఫర్ దేశ సంచారం. ఈ ఫర్ ఇల్లు. జీ ఫర్ గవర్నమెంట్ జాబ్ అంటే నీ వృత్తి ఏ వృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు, గవర్నమెంట్ జాబ్ గుర్తు. ఇది మనకి ఆర్టికల్ 19కి సంబంధించి. ఇక ఆర్టికల్ 21 మనం తీసుకుంటా ఉన్నప్పుడు మనకి ఏం కనిపిస్తూ ఉంది సార్ అంటే చూడండి, రైట్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ అంటారు సార్, లిబర్టీ అంటారు. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తి యొక్క ప్రాణానికి స్వేచ్ఛకి సంబంధించినటువంటి హక్కుగా దీన్ని చెప్పుకోవచ్చు. జనరల్గా ఏమంటామంటే దీన్ని జీవించే హక్కు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఈ జీవించే హక్కు, ఈ జీవించే హక్కు అనేది గురించి మనం తీసుకుంటా ఉన్నప్పుడు కొంత బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. 21వ ఆర్టికల్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం సార్ అంటే జపాన్ నుంచి తెచ్చుకున్నాము. 21వ ఆర్టికల్ అనేది అతి చిన్న ఆర్టికల్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 21ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. ఆత్మ వంటిది భారత రాజ్యాంగానికి అంటాడు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దీన్ని ఆర్టికల్ 21ని. సో తర్వాత వచ్చరికి ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఆత్మ వంటిది అంటారు. దీన్ని సార్ అంటే మనకి ప్రధానంగా సో ఫండమెంటల్ రైట్స్ కాదు, ప్రవేశిక ప్రియాంబుల్ పీఠిక అనమాట. ప్రవేశిక లేకుంటే ప్రియాంబుల్ అంటారు. ప్రియాంబుల్ చూడండి ఒకసారి. ఆత్మని మనకి ఫండమెంటల్ రైట్స్ని ఎవరన్నారు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు. గ్రూప్ 2 ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఆత్మ అని మనకి తీసుకుంటా ఉన్నప్పుడు దేన్ని ఆత్మ అంటారు రాజ్యాంగానికి అంటే ఆర్టికల్ 21 అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ ఉంటుందని బిఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రవేశిక అనేది మనకి భారత రాజ్యాంగంలోకి ఆత్మ ఉంటుందని బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇదే జవహర్ లాల్ నెహ్రూ గారు ఫండమెంటల్ రైట్స్ని ఆత్మ వంటిదని చెప్పారు. ఇక నెక్స్ట్ మనం తీస్తా ఉన్నప్పుడు ఆర్టికల్ 19 ఆర్టికల్ 21 మనకి ట్రయాంగిల్ 2 ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఆర్టికల్ అత్యంత ప్రధానమైన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 21 అంటారు. ఎందుకు ఆర్టికల్ 21 అంటే ఆర్టికల్ 19 స్వేచ్ఛల గురించి మాట్లాడుతూ ఉంటే ఆర్టికల్ 21 ఏం మాట్లాడుతుంది సార్ అంటే ప్రాణం గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ప్రాణం ముఖ్యమా స్వేచ్ఛ ముఖ్యమంటే ప్రాణం ముఖ్యము. అంటే ఇప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తాను కానీ నీ ప్రాణం తీస్తానంటే ఏం సుఖం చెప్పు. సో కాబట్టి ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది స్వేచ్ఛతో కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు. ఆర్టికల్ 19 21 కంపేర్ చేస్తూ ఉంటే ఆర్టికల్ 21 చాలా ప్రాముఖ్యమైనది. ఇక ఆర్టికల్ 21 ఏమంటాం సార్ అంటే చాలా మంది మనకి వైడ్ ఇంటర్ప్రిటేషన్ జరిగినటువంటి ఆర్టికల్ ఏమైనా ఉన్నదా అంటే ఎక్కువగా ఇంటర్ప్రిటేషన్ జరిగినటువంటి ఆర్టికల్ ఏమైనా ఉన్నదా సార్ అంటే ఆర్టికల్ 21 చెప్పుకోవచ్చు. బాగా తప్పనిసరిగా మస్ట్ ఇంప్లిమెంటెడ్ అనమాట. తప్పనిసరిగా అమలు చేయవలసిన ఆర్టికల్ ఏమైనా ఉన్నదా సార్ అంటే మిగతా అన్ని అమలు చేయకూడదని కాదు కానీ మస్ట్ ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు మనకి ఆర్టికల్ 21 అంటారు. ఇది బేసిక్ కాన్సెప్ట్ మనకి ఇచ్చాను. ఇప్పుడు వద్దున్నాం మనం ఏంటి సార్ అంటే ఎందుకని ఆర్టికల్ 14ని తర్వాత వచ్చరికి ఆర్టికల్ 19ని ఆర్టికల్ 20ని ట్రయాంగిల్ గోల్డెన్ ట్రినిటీ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తారు సార్ అంటే చూడండి ఒకసారి. మనకి చట్టం గురించి మనకి మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇండివిజువల్గా తన లైఫ్ అనేది మనకి స్మూత్గా వెళ్ళాలంటే ఎవరు కావాలి సార్ అంటే చట్టం మన దృష్టిలో సమానంగా ఉండాలి. చట్టం విషయంలో సమానత్వం లేకపోతే మనకి వ్యక్తి తమ యొక్క జీవితాన్ని సరిగా గడపడం అనేది గడపడం చాలా కష్టమవుతుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది సార్ అంటే సమాజంలో హార్మోనీ అంటారు. హార్మోనీ అంటే సమానత్వం అనేది రావాలి అంటే
తప్పనిసరిగా మనకి ఆర్టికల్ 19 స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ కనుక లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. అంటే స్వేచ్ఛ అంటే ఇల్లు కట్టుకునే విషయంలో, వృత్తిని స్వీకరించే విషయంలో, మాట్లాడే విషయంలో స్వేచ్ఛ లేకపోతే మనిషికి వృధా. ఇక తర్వాత వచ్చరికి ఆర్టికల్ 21 చెప్తున్నప్పుడు మనిషికి జీవించే హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనిషికి ఏం కావాలి సార్ అంటే ప్రాణం కావాలి. ఈ 3 ఆర్టికల్స్ని గోల్డెన్ రూల్ అని ఎందుకంటారు సార్ అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 1978లో మేనకా గాంధీ కేసు ఉంటుంది. మీకు చాలా స్టోరీ చెప్పాలి. ఆర్టికల్ 21కి సంబంధించి 2 కేసులు ఉంటాయి. 2 కేసులు ఏంటంటే 1950 మనకి ఏమంటారంటే 1950 ఏకే గోపాలన్ కేసు అంటారు. ఏకే గోపాలన్ కేసు. ఏకే గోపాలన్ కేసులో ఏం చెప్తా ఉంది సార్ అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే దాని మీద తీర్పిస్తుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా చెప్తున్నప్పుడు ఏం చెప్తా ఉంది సార్ అంటే చట్టంలో ఏముందో అదే ఇంప్లిమెంట్ చేయాలి. అంటే 14 ఆర్టికల్కి 19 ఆర్టికల్కి 20 ఆర్టికల్కి సంబంధం లేదు అని చెప్పేసి ఏకే గోపాలన్ కేసులో చెప్తా ఉంటుంది. అదే మనకి మేనకా గాంధీ కేసులో మేనకా గాంధీ అంటారు. సంజయ్ గాంధీ భార్య, అంటే ఇందిరాగాంధీ యొక్క 2వ కొడుకు భార్య అనమాట. రైట్. ఈ మేనకా గాంధీ కేసు విషయంలో చెప్తా ఉన్నప్పుడు మనకి సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ చెప్తా ఉంది సార్ అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. వీటిని మనం వేరు చేసి ఎట్టి పరిస్థితుల్లో మనం చూడలేమని చెప్పేసి ఈ కేసులో చెప్తా ఉంటుంది. మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే బ్రిటన్ నుంచి తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మేనకా గాంధీ విషయంలో ఏం చేస్తుందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదంతా నేను ఇక్కడ చెప్పలేను కానీ టైం ఉన్నప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. ఇది మనకి 21 ఆర్టికల్కి సంబంధించి. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంది, గోల్డెన్ రూల్ ఎక్కడ బయటకు వస్తా ఉంది సార్ అంటే మనకి మొట్టమొదటిసారిగా మేనకా గాంధీ కేసు విషయంలో వచ్చింది. మనకి ఆవిడ విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినప్పుడు పాస్పోర్టో తీసుకోవడం జరుగుతూ ఉంది. అదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ పక్కన పెట్టేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఏకే గోపాలన్ కేసులో ఏమన్నది ఒకదానికోటి ఇర్రిలెవెంట్, ఒకదానికోటి సంబంధం లేదని చెప్పినటువంటి మేనకా గోపాలన్ కేసులో ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది సార్ అంటే గోల్డెన్ ట్రినిటీ చెప్తా ఉంది, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సార్ దీన్ని బట్టికైనా మనం ఎలా చెప్పొచ్చు, ఇంకా చెప్పొచ్చు కదా సార్ అంటే రీసెంట్గా మనకి 2018, 2019లో మనం చూసుకుంటా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి దీపక్ మిశ్రా గారు సో ఇప్పుడు మనకి ఎవరున్నారు, ఎస్ఏ బాబ్డే ఉన్నారు. ఆయనకన్నా ముందు రంజన్ గొగోయ్ ఉన్నాడు. రంజన్ గొగోయ్కి ముందు దీపక్ మిశ్రా అని ఉన్నాడు. ఈయన ఏమంటారంటే జడ్జ్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈయన రిటైర్డ్ అవుతున్నప్పుడు ఆ పదం రాశారు మనకి ఆర్టికల్లో, జడ్జ్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. అంటే న్యాయం కాదు, సమానత్వానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి మనకి జడ్జి ఎవరు ఉన్నారు సార్ అంటే ఆయనే మనకి దీపక్ మిశ్రా గారు. ఈయన మీద మనకి అభిశంసన తీర్మానం, మనకి మోషన్ ఆఫ్ రిమూవల్ అనేది రాజ్యసభలో పెట్టారు. పక్కన పెట్టేస్తే దీపక్ మిశ్రా గారు విభిన్న కేసుల్లో మనకి ఈ గోల్డెన్ ట్రినిటీ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు సార్ అంటే మనం చూద్దాం. మనకి ఐపీసీ సెక్షన్ అని చెప్పేసి మనకు ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 1860లో మనకి 1857 సిపాయిలు తిరుగుబాటు తర్వాత 1858లో భారత ప్రభుత్వం చట్టం చేస్తూ ఉంటుంది. ఆ చట్టం తర్వాత లార్డ్ మెకాలే గారు సివిల్ ప్రొసీజర్ కోడ్ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని, తర్వాత వచ్చరికి ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి 3 తీసుకురావడం జరిగింది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా నేను చెప్పాను. ఎట్లా చెప్పుకున్నాం సార్ అంటే 0 అనేది భారతీయులు కనుక్కున్నారు కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్లో తప్పనిసరిగా 0 అనేది వస్తూ ఉంది. అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది, 3 కోడ్స్ ఉంటాయి. ఇది వచ్చరికి 1859, ఇది వచ్చరికి 1861. సివిల్ కేసుల్లో పనిష్మెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి నెంబర్ తక్కువ 59. క్రిమినల్ కేసులో పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెంబర్ పెద్దది 60. ఇంకా క్లారిటీ కావాలంటే వేరే వీడియోలో చాలా క్లియర్గా నిదానంగా చెప్పిన అక్కడ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. రైట్. ఐపీసీ సెక్షన్ ఏం చెప్తా ఉంది సార్ అంటే ఐపీసీ సెక్షన్ 377 ఎవరికి సంబంధించిందంటే గే సెక్స్కి సంబంధించి, ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ, లెస్బియన్స్, గే సెక్స్, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి ఉన్నది. వీళ్ళు 370 ఆర్టికల్ సంబంధించి. అలాగే 497 అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. ఇది ఎవరు సార్ అంటే మనకి ఏమంటారంటే అడల్టరీ ఈజ్ క్రైమ్ అంటారు. అడల్టరీ అనేది క్రైమ్, అంటే వ్యభిచారం అనేది తప్పు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతోంది 3 ఆర్టికల్స్లో. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు దీపక్ మిశ్రా టైంలో ఏం జరిగింది సార్ అంటే 377 అనే ఆర్టికల్ని కొట్టేశారు, 497 ఆర్టికల్స్ని కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అన్నప్పుడు మనము ఇప్పుడు మనకి గోల్డెన్ ట్రినిటీకి రావాలి.
ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఎవరికి వీళ్ళు గే సెక్షన్ అంటే థర్డ్ జెండర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరు సార్ అంటే మహిళలకు మాత్రమే ఇక్కడ అన్యాయం చూపిస్తూ ఉంటుంది, మహిళలకు మాత్రమే. దీని గురించి ఫుల్ క్లారిటీ చెప్తే కానీ మనకు అర్థం కాదు. కానీ 497లో జెంట్స్కి ఎటువంటి పనిష్మెంట్ లేదు, కానీ మహిళలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. 377 తీసుకుంటా ఉన్నప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ గోల్డెన్ రూల్ను మనం అప్లై చేద్దాం. గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అని చెప్తే ఏముంటుంది, జెండర్ అనేది బయాస్ ఉండకూడదు అంటుంది. పాపం 370 సెక్షన్ ప్రకారం గే సెక్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కావాలని వాళ్ళు అలా పుట్టారా, అలా కావాలని థర్డ్ జెండర్గా పుట్టారా అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది సార్ అంటే ఆర్టికల్ 14 వైలేషన్ అవుతా ఉంది. ఆర్టికల్ 19 ఏం చెప్తా ఉంది, స్వేచ్ఛ హక్కు అనేది కలుపుతా ఉంది. కానీ వీళ్ళకి స్వేచ్ఛ లేదు, విద్యలో స్వేచ్ఛ లేదు, ఉపాధిలో స్వేచ్ఛ లేదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆర్టికల్ 15, 16 కూడా వైలేషన్ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో మనకి చాలా సందర్భాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే డిగ్నిటీగా బతకాల్సినటువంటి విధానం కూడా ఆర్టికల్ 25కి సంబంధించింది. రైట్ టు ప్రైవసీ కూడా ఆర్టికల్ 21కి సంబంధించి చెప్పేసి వివిధ కేసుల్లో చాలా అంశాలు మనకి చెప్తోంది. అందుకే దీన్ని వైడ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్టికల్ అని చెప్పి చెప్తున్నారు. అంటే 377 వల్ల ఏం జరుగుతుంది సార్ అంటే ప్రధానంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, 20, 19, 21 అనేది ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయి. కాబట్టి దీపక్ మిశ్రా దీన్ని కొట్టేయడం జరిగింది. ఇక 497 ప్రకారం ఏంటి సార్ అంటే మహిళలకు చిన్న చూపుడు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అన్నారు, కానీ 497 ప్రకారం మహిళలకి తమ హక్కులు లేకుండా చేసేసింది. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది, కానీ మహిళలు భర్త మీద నా భర్త వేరే స్త్రీతో వెళ్తున్నాడని చెప్పేసి పోలీసులు కేసులు పెడదామన్నా సరే మహిళలకి స్వేచ్ఛ లేదు. ఇక మహిళలు ఎలా ఉంటారు సార్ అంటే ఒక ప్రాపర్టీ లాగా మిగిలిపోయారు, కానీ వాళ్ళు ప్రాణం ఉన్నటువంటి ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళకి ఎలాంటి హక్కు అనేది లేదు, స్వేచ్ఛ లేదు. అంటే మనకి ఈ 397లో ఏం జరుగుతా, 497లో ఏం జరుగుతుంది సార్ అంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మనకి వైలేషన్ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే త్రిబుల్ తలాక్ తీసుకుందాం. చాలా మనకి నేను మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. సో త్రిబుల్ తలాక్ మనం తీసుకున్నప్పుడు తలాక్ అని 3 సార్లు చెప్పినట్లయితే మనకి ఏమంటారు, మనకి డైవర్సెస్ అని ఇస్తున్నారు ముస్లిం కమ్యూనిటీలో. ఇప్పుడు చూడండి గోల్డెన్ ట్రయాంగిల్ మనం చూద్దాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 చూద్దాం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అంటున్నారు, కానీ ముస్లిం మహిళలు మాత్రమే సరైనటువంటి విధానం లేదు. ఇక్కడ ఆర్టికల్ 14 వైలేషన్ అవుతోంది. ఆర్టికల్ 19 ఏంటిది, స్వేచ్ఛ లేదు, వాళ్ళకి భావ ప్రకటన లేదు. ఏమైనా చెప్తే మనకి త్రిబుల్ తలాక్ చెప్తారని చెప్పేసి ఇంట్లో అలానే ఉండిపోతారంటారు. వాళ్ళకి ప్రాణానికి స్వేచ్ఛ అనేది, ప్రాణానికి రైట్ లేదు, తర్వాత స్వేచ్ఛకు కూడా రైట్ లేదు. అంటే త్రిబుల్ తలాక్లో కూడా ఏం జరుగుతుంది సార్ అంటే ఈ గోల్డెన్ ఆర్టికల్స్ అనేటువంటి 3 కూడా వైలేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఆర్టికల్ తీసుకుందాం, శబరిమల కేసు తీసుకుంది. ఇవన్నీ కూడా మనకి దీపక్ మిశ్రా జడ్జిమెంట్స్ అన్ని కూడా. శబరిమల కేసు తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే కేరళలోని అయ్యప్ప స్వామి టెంపుల్స్కి మహిళలు అనేది రాకూడదు. అంటే ఎవరైతే మెచ్యూర్ స్టేజ్కి వస్తూ ఉంటారో 14 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు మహిళలు అనే వాళ్ళు రాకూడదు, కేవలం పురుషులు మాత్రం వెళ్ళాలనేది మనకి శబరిమల. దీన్ని మనకి సుప్రీంకోర్టు కొట్టేసింది, దీన్ని ఫుల్ బెంచ్కి ఇచ్చింది. దీన్ని రివ్యూకి వెళ్ళింది అనమాట. ఇది ఇంకా పూర్తిగా జడ్జిమెంట్ కంప్లీట్ అవ్వలేదు, హోల్డ్లో ఉంది అది. ఇప్పుడు చూడండి ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అంటున్నారు, కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మహిళలకి ఇక్కడ అనుమతి అనేది లేదు. మహిళలకి సంబంధించినటువంటి హక్కు అనేది మనకి ఇక్కడ వైలేషన్ అవుతుంది. ఆర్టికల్ 19 ఏముంది, స్వేచ్ఛ, దేశ సంచారం చేయొచ్చు. ఆర్టికల్ 19 క్లాస్ 1D అని చెప్పుకున్నాం, దేశ సంచారం చేయొచ్చు, కానీ దేశ సంచారంలో వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని మహిళలు విజిట్ చేయకూడదు. ఆర్టికల్ 21 అని చెప్పుకున్నాం, వ్యక్తి యొక్క జీవించే హక్కు, తర్వాత ప్రాణానికి స్వేచ్ఛకు హక్కు అని చెప్పి చెప్పుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఆర్టికల్ 21 అనేది వైలేషన్ అవుతా ఉంది. ఇట్లాగా మనం రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా బేస్ చేసుకొని మనము మాట్లాడుకోవచ్చు. ఎందుకు అన్నాము అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్, మనం డిఫరెంట్గా మనము డిస్క్రిప్టివ్లో గ్రూప్ 1లో ఇవన్నీ కానీ మెయిన్స్లో కానీ రాసుకుంటూ రావచ్చు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, 21 వచ్చరికి ఫండమెంటల్ రైట్స్లో ఇక గోల్డెన్స్ లాంటివి అనమాట. ఇవి ఏ జడ్జిమెంట్ ఇస్తున్నా సరే, ఎస్పెషల్లీ ఇండివిజువల్ జడ్జిమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా ఏదైనా జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్స్ని రిఫర్ చేస్తే తప్పనిసరిగా సార్ అంటే ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 19ని, ఆర్టికల్ 21. దిస్ ఈజ్ ద గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ దెన్ గోల్డెన్ ట్రయాంగిల్ గోల్డెన్ ట్రినిటీ రూల్ లాగా దీన్ని చెప్పుకోవచ్చు. సో వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కరెంట్ ఇష్యూస్ని కూడా బేస్ చేసుకుని ఇచ్చాను. తప్పనిసరిగా నోట్స్ రాసుకోండి, మీకు ఫర్దర్గా ఉపయోగం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. స్టార్ ఇండియా అకాడమీ ఫేస్బుక్ మనకున్నది, సో మీరు వెళ్ళి లాగిన్ అవ్వచ్చు. తర్వాత వాట్సాప్లో చాలామంది డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు, సివిల్ సర్వీస్ వాళ్ళ ఆప్షనల్ విషయంలోను, మరికొన్ని విషయాల్లోనూ. తర్వాత వచ్చరికి టెలిగ్రామ్ ఛానల్లో యూపీఎస్సీకి సంబంధించినవి, గ్రూప్ 1, గ్రూప్ 2 రిలేటెడ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనము పీడిఎఫ్స్ ఫార్మేట్స్ ఇస్తూ ఉన్నాము, చాలామందికి ఉపయోగపడుతున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.